హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము బెంగళూరు దగ్గరలో ఉన్న నంది హిల్స్ చూసే ప్రయత్నం చేస్తాము. యాక్చువల్గా దీనికి చాలా హిస్టరీ ఉంది. మనం ఇప్పుడు నంది హిల్స్ వెళ్ళే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. మనం చూస్తున్నాము, ఇది మామూలుగా ఇలా గోపురం ఒకటి వస్తుంది. అది దాటిన వెంటనే మనం నంది హిల్స్కి దగ్గరలో ఉన్నట్టు మనం భావించవచ్చు. మనం ఇప్పుడు పార్కింగ్ జోన్కి వెళ్తాము. సో యాక్చువల్గా మనం అయితే నంది హిల్స్కి వచ్చేసాము. సో మీరు చూస్తున్నారు ఆ ప్రెమిసెస్. మీరు చూస్తున్నారు, మేము వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర 8:30 అలా అయింటుంది అనుకుంటాం. మార్నింగ్ 8:30 అలా అయింటుంది. సో అప్పటికే చూశారు కదా, ఈ యొక్క ఫాగ్ ఏదైతే ఉందో అది అలానే ఉంది. అంటే 24/7 అలానే ఫాగ్ అలానే ఉంటుందంట. అంత ఎత్తులో ఉంటాయి హిల్స్. సో మనం చూస్తున్నాము ఆ యొక్క పార్కింగ్ ఏరియా, ఆ ప్రెమిసెస్ చూస్తున్నాము. చాలా స్నో, అంటే ఈ యొక్క ఫాగ్ మీరు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఇలానే ఉంటుందంట. సో కొంతమంది పర్యాటకుల్ని అడిగితే వాళ్ళు అలా చెప్పారు. సో మీరు చూస్తే ఇంతకుముందు టిప్పు సుల్తాన్ అనే అతను సమ్మర్లో ఆ యొక్క అంటే తాపం తగ్గించుకోదా కానీ ఇక్కడ వచ్చి ఉండేవాడంట. సో ఆ రకంగా బ్రిటిషర్స్ కూడా ఇక్కడ ఉండేవాళ్ళంట. ఇది మ్యాప్. ఈ నంది హిల్స్లో ఇటుపక్క వెళ్తే ఏమేమి ప్లేసెస్లో వాళ్ళు విజిట్ చేయొచ్చో మనకి అక్కడ డిస్ప్లే చేశారు. అక్కడ మనకు మ్యాప్లో కనిపిస్తూ ఉంటాయి. మనం నంది హిల్స్ అక్కడ పార్కింగ్ నుంచి మనం పైకి వెళ్తున్నాము, అంటే ఆ విజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మాకు ప్రతి పర్సన్కి టోకెన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ టోకెన్ ఉంటే కానీ ఆ ఎంట్రన్స్కి అలౌ చేయరు. ఆ ఎంట్రన్స్లో టోకెన్ ఖచ్చితంగా అడుగుతారు. సో మీరు చూస్తున్నారు ఫేర్స్ కూడా. సో అలా చూస్తున్నారు, 15 రూపాయలు, 25 రూపాయలు అలా. అవి టైం టు టైం కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే అవి రేట్లు. మనం పార్కింగ్లోనే ఉన్నాము. సో మనం ఇంకా ఆ నంది హిల్స్ ఎంట్రన్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. చూస్తున్నారు కదా గాలి, ఆ యొక్క ఫాగ్. సో దానివల్ల మనము అసలు ఆ యొక్క నేచర్ అనుభవించవచ్చు. అలానే మనకి మసగా ఉంటుంది నేచరు. సో ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద గోడలు ఎంట్రన్సే. సో ఆ యొక్క కట్టడం మీరు చూస్తున్నారు. సో చాలా పెద్ద పెద్ద వాల్స్తో కట్టారు. సో మనం ఇంకా వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇవి మీరు చూసే ముఖద్వారం యొక్క తలుపులు, ఆ యొక్క గేటు ద్వారము. సో మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరీ కూడా రాశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు టిప్పు సుల్తాన్ ఇక్కడ విజిట్ చేస్తున్నట్టు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు అవన్నీ మనకి అక్కడ ఉంటాయి. ఫస్ట్ ఇలా మనం వెళ్తాము, తర్వాత యూటర్న్ తీసుకొని ఇంకో సైడ్ వెళ్తాము. ఆ రకంగా మనకి నరసింహస్వామి, అలానే వివిధ ప్లేసులు ఉంటాయి. వాటి విజిట్ చేసేదానికని మనకి ఎక్కడికక్కడ ఆ యొక్క ల్యాండ్ మార్క్స్ పెట్టుంటారు, అంటే మార్కింగ్స్ పెట్టుంటారు. దాన్ని బట్టి మనం ఆ యొక్క ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ అలో అయ్యే వెహికల్స్, వ్యాన్స్ ఉంటాయి. సో అవి మాత్రమే లోపల తిరుగుతూ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు అక్కడ లోపల ఉన్న ప్రదేశాలు. సో ఆ నంది కొండలలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. చూస్తున్నారు, పైకి వెళ్తే సన్ రైజ్ చూడొచ్చు. అలానే మీరు చూడొచ్చు యోగానందేశ్వర టెంపుల్ చూడొచ్చు. అలానే గాంధీ నిలయం చూడొచ్చు. సో ఆర్కావతి నిలయం చూడొచ్చు. సో టిప్పు డ్రాప్ చూడొచ్చు. అలానే నెహ్రూ నిలయం కూడా చూడొచ్చు. ఇవి ప్లేసెస్ ఫ్రెండ్స్, 6 ప్లేసెస్. సో ఈ నంది హిల్స్ ద్వారా మనం వాటిలో విజిట్ చేయొచ్చు. మనము చూస్తున్నాం ఫ్రెండ్స్. సో వాటికి వెళ్ళాలంటే మీరు చూస్తున్నారు కదా యారో మార్క్, దాని ప్రకారం ఏ ప్లేస్ విజిట్ చేయాలో ఆ ప్లేస్కి విజిట్ చేయొచ్చు మనము. సో నంది హిల్స్ అనేది చాలా ఫేమస్. బెంగళూరు నుంచి దగ్గర దగ్గర 60-70 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇక్కడ ఫాగ్ బాగా 24/7 ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఫ్రెండ్స్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఆ రకంగా మీరు చేయగలిగితే ఏదైనా సరికొత్త వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫై అవుతుంది. ఆ రకంగా కంటెంట్ మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు. ఇది ఈ విధంగా టెంట్ హౌస్ల లెక్కన, అంటే బాల్కనీతో ఉన్న టెంట్ హౌస్ల లెక్కన అక్కడక్కడ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆ నేచర్ని అనుభవిస్తూ కూర్చోవచ్చు. కూర్చొని కొద్దిసేపు మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. చూస్తున్నారు ఆ యొక్క బాల్కనీ మీద ఉన్న టెంట్ హౌసెస్ చాలా మంచిగా ఆహ్లాదకరంగా ఉంటాయి. సో నేచర్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ రకంగా ఉంటాయి. సో మీరు పార్కులో చూస్తే ఎలా అయితే చైర్స్ ఉంటాయో ఆ రకంగా చైర్స్, అలానే టేబుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ.
మనం అక్కడ కూడా కూర్చొని మీరు రిలాక్స్ అవ్వచ్చు. మనం ఇప్పుడు నంది హిల్స్లో ఉన్నాము. ఇది ఎక్కడ అంటే కర్ణాటకలో బెంగళూరు నుంచి దగ్గర 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే శివుని యొక్క వాహనం మనకు గుళ్ళు తెలుసు కదా, నందీశ్వరుడు, అందులో నంది హిల్స్ అని వచ్చింది. ఇక్కడ చెప్పుకోదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది హిస్టరీ ప్రకారం మైథలాజికల్గా ఇక్కడ టిప్పు సుల్తాన్ అతను సమ్మర్లో ఇక్కడ స్పెండ్ చేసినట్టు చెప్తున్నారు. అంటే సమ్మర్లో ఇక్కడ బాగా కూలింగ్, వెదర్ బాగా కండిషను సిమాంటిక్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నంది హిల్స్లో టిప్పు సుల్తాను నివసించినట్టు సమ్మర్ టైంలో పురాణాలు చెప్తున్నాయి. అలానే బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ కాలంలో కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేశారు. ఈ యొక్క నంది హిల్స్ అంతా నేచర్ బ్యూటీ అనమాట. ఇక్కడ మనం ఇంకా చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటే ఒక టెంపుల్ కూడా ఉంది, యోగ నందీశ్వర టెంపుల్ ఉంది. అలానే ఇది ఒక 3 రివర్లకి ఒక హబ్బుగా కూడా ఉన్నట్టుంది. పలారు, పెన్నరు అండ్ ఆర్కావటి, ఈ 3 నదులు ఈ యొక్క నంది హిల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆ రకంగా మనం చూస్తే చాలా రకాలుగా ఇక్కడ డిజైన్లు, అలానే ఇక్కడ మార్నింగ్ టైము అన్ని సీజన్స్ త్రూ అవుట్ ది ఇయర్, వింటరు, రైను, సమ్మరు అలా ఏం కాకుండా అన్ని సీజన్స్లోనూ ఇక్కడ బాగా ప్రకృతి చాలా బాగుంటుంది. ఇలానే స్నో టైప్లోనే ఉంటుంది. మార్నింగ్ పూట ఇప్పుడు ఎక్కువ మంది పిలిపిల్స్ ఇక్కడ వచ్చి ఈ యొక్క నేచర్ ఎంజాయ్ చేస్తారు. పర్ హెడ్ మనిషికి 20 రూపాయలు తీసుకున్నారు, కార్కి అయితే 60 రూపాయలు తీసుకున్నారు, బైక్ అయితే ఇంకొక రేట్ ఉంది. సో అది కూడా మీకు ఈ వీడియోలో అటాచ్ చేసి పెడతాను. సో ఆ ప్లేసెస్ చూస్తున్నాము. మేమైతే ఈ యొక్క బాల్కనీ టెంట్ని బాగా ఎంజాయ్ చేసాము. సో ప్రతి ఒక్కరు కొత్త ప్లేస్ కాబట్టి నాకు తెలిసి అందరూ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు. గాలి అయితే విపరీతంగా వీస్తూ ఉంది. సో మీరు చూస్తున్నారు, నేను ఉన్నప్పుడంతా నా జుట్టు పైకి ఎగురుతూనే ఉంటుంది. అంటే గాలి బాగా వీస్తున్నట్టు మనం ఆ యొక్క ప్రెమిసెస్ కూడా చూస్తున్నాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది. సో ఈ రెస్టారెంట్లో మామూలు బయట కంటే ఇక్కడ ఒక 20% 30% ఎక్కువగానే ఉన్నాయి కాస్ట్. అలానే మీరు ఏ ప్లేస్ అయితే విజిట్ చేయదలుచుకున్నారో అక్కడ బట్టి ఆ యొక్క మార్కులు, యారోస్ బట్టి మీరు ఆ ప్లేస్ విజిట్ చేయొచ్చు. మనం ఆల్మోస్ట్ ఆల్ నంది హిల్స్ చూసేసాము. సో ముఖ్యమైన ప్లేసులు ఆ 6 ప్లేసులు అయితే మనకు విజిట్ చేయలేదు టైం లేక. సో మళ్ళీ మీరు చూస్తున్నారు ఇక్కడంతా నేచర్ చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేచర్ లవర్స్ అయితే ఈ యొక్క సినారియోస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు చూసే యొక్క కొలను కూడా ఉంది, అంటే టిప్పు సుల్తాను కాలంలో ఈ యొక్క కొలను. సో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, కొలను చూసాము, అలానే రెస్టారెంట్ చూసాము, నేచర్ చూసాము, బాల్కనీ టెంట్లు చూసాము, రోడ్లు చూసాము, ఈ యొక్క స్నో కూడా చూస్తున్నాము. మనం ఆ యొక్క 6 ప్లేసెస్ అక్కడ మళ్ళీ చూస్తున్నాము. సో చాలా నేచరు రిచ్ నంది హిల్స్, ఇది చాలా బాగుంటుంది. సో మీరైతే ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళినప్పుడు ఇది విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రకంగా మీకు అంటే ఆరోగ్యకరంగా హెల్త్ కూడా సహకరిస్తుంది. నేచర్ మనకి ఎంత దగ్గరలో మనం ఎంజాయ్ చేయగలిగితే అంత బాగా ఆరోగ్యం కూడా ఉంటుంది. అది మనకు తెలిసిందే కదా. సో మనం ఇంకా నంది హిల్స్ నుంచి బయట వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు. సో ఇక్కడ చాలా మంది ఫోటోలు కూడా దిగుతున్నారు. ఆ యొక్క డిజైన్ పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు కదా గోడ. సో అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి దీంతో పాటు. అవన్నీ మీరు రిపాజిటరీ ఎంజాయ్ చేస్తాను ఆశిస్తున్నాను. మనం ఇంకో సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.